మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఎన్నికల సంఘానికి సంబంధించి ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే కీలక అప్డేట్ అయితే మనకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి అప్డేట్ అయితే మనం చూసుకుందాం. ముఖ్యంగా భారత ఎన్నికల సంఘం బుధవారం నుంచి మనకు సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుంది. బుధవారం పర్యటన ముగిసిన తర్వాత లోక్సభ ఎన్నికల తేదీలను వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో 2024 సెప్టెంబర్ లోపల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సుప్రీం ఆదేశించింది. దీంతో అక్కడ లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి సాధ్యమవుతుందా లేదా అని చెప్పేసి పరిశీలించడానికి అయితే అక్కడికైతే వెళ్తూ ఉన్నారన్నమాట. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై తర్వాత దేశంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుందన్నమాట. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే యుద్ధ ప్రాతిపదికన పార్టీలు వాగ్దానాలు చేయటం, ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు చేయడం వంటివి అయితే చేస్తూ ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల విషయానికి వస్తే అక్కడ 2024 చివరిసారిగా అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి అనమాట. ఆ తర్వాత కేంద్రం ప్రత్యేక హోదాను కల్పించి ఆర్టికల్ 317 రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలకు విడిపోయిందనమాట రాష్ట్రం. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ అనేది బుధవారం తర్వాత అయితే వెలువడుతుందని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 2024లో ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఇక్కడ సోమవారం వరకు అక్కడ పర్యటిస్తున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకును అది అయిపోగానే బుధవారం ఇక్కడ చేరుకుంటారన్నమాట. చేరుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడే మనకి క్లియర్గా అయితే రాష్ట్రానికి కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. సో దీన్ని బట్టి బుధవారం తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని